నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. ఏప్రిల్ 30న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పాక్పై యుద్ధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అనౌన్స్ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ అలాంటి నిర్ణయాలు ఏవి కూడా కేబినెట్ తీసుకోలేదు. ఈ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా జనాభా లెక్కలతో పాటు కులగణనను చేయాలని తీసుకున్నారు. యుద్ధం గురించి మాత్రం ఎలాంటి విషయాలను బయటపెట్టలేదు. అయినా సరే భారత్ పాక్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 30న అర్ధరాత్రి 2 గంటలకు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అత్తావుల్లా తరార్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇండియా తమ మీద 24 నుంచి 36 గంటల్లో దాడి చేయబోతోందని చెప్పారు. అంతేకాదు, ఇందుకు సంబంధించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని కూడా చెప్పారు. అయితే దీనికంటే కొద్ది గంటల ముందు మోడీ సర్కార్ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించింది. పహల్గాం దాడి తర్వాత ఎలాంటి చర్యలు తీసుకొని పాకిస్తాన్ రెచ్చగొట్టడంలో మాత్రం ముందుంది. ఎల్ఓసిలో పదే పదే కాల్పులకు పాల్పడుతోంది. కొన్ని స్కూల్స్, ఆర్మీ సంస్థల వెబ్సైట్స్ను హ్యాక్ చేసి పాకిస్తాన్ జెండాలను పెట్టేసింది. పాకిస్తానీ పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల మీద ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలో ఆర్మీనే పూర్తిగా డెసిషన్ తీసుకోవచ్చని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 29న జరిగిన కీలకమైన మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకు ఆ మేరకు స్వేచ్ఛనిచ్చారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ సెర్చ్ అండ్ డెస్ట్రాయ్ అనే ఆపరేషన్ తీవ్రతరం చేసింది. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేస్తూ ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ మేము సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తామని చెప్పి ప్రకటించింది కదా. ఆ నిర్ణయం తర్వాత పాకిస్తాన్ తీసుకున్న మరో ఇంపార్టెంట్ డెసిషన్ పీఓకేలో తన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను ఆపేసింది. అలాగే తమ ఎయిర్ స్పేస్ గుండా ఇండియన్ ఎయిర్లైన్స్ను రానివ్వమని గతంలోనే నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఇండియా నుంచి ఫారెన్కు పాకిస్తాన్ నుంచి ట్రావెల్ చేయడానికి అయ్యే ఖర్చు పాక్ తీసుకున్న నిర్ణయం వల్ల పెరిగిపోయింది. ట్రావెలర్స్పై ఈ భారం పడుతోంది. ఇలా ఎప్పటి నుంచి పాక్, ఇండియాలు పరోక్షంగా తమ చర్యలతో మినీ యుద్ధాన్ని చేస్తుంది. ఇక ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇండియా కూడా ఎక్కడా తగ్గటం లేదు. పాక్ చేసిన దాడికి 10 ముట్ట చెప్పాలని చూస్తుంది. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు హసీం మూసా అలియాస్ సులేమాన్ షా. పహల్గాం దాడికి ఇతనే మాస్టర్ మైండ్. ఇది కాదు ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఇతను స్వయంగా పాకిస్తాన్ ఆర్మీలో ఉండే స్పెషల్ సర్వీస్ గ్రూప్లో పనిచేసి ఒక పారా కమాండోగా ట్రైన్ అయ్యాడు. లష్కర్లతో కూడా ఇతనికి సంబంధాలున్నాయని చెప్పి ఎన్ఐఏ ఇప్పుడు తెలుసుకుంది. ఏడాదిన్నర కిందట ఈ మూసా కాశ్మీర్ వచ్చి చాలా టెర్రర్ అటాక్స్ చేశాడని ఎన్ఐఏ చెప్తోంది. పహల్గాం అటాక్ తర్వాత ఇండియన్ ఆర్మీ చంపిన ఒక ఉగ్రవాది దగ్గర ఈ హసీం మూసా ఫోటో ఉన్నట్లు గుర్తించారు. దాడి తర్వాత 3 టెర్రరిస్టులకు సంబంధించిన ఊహా చిత్రాలను రిలీజ్ చేశారు. ఆ ఊహా చిత్రాల్లో మూసా ఫోటోను మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇతని గురించి తెలిసాక పాక్ ఆర్మీ టెర్రర్ మైండ్ సెట్తో ఉందని అర్థమవుతోంది. ఇంతకుముందు జరిగిన చాలా అటాక్ల వెనుక ఆర్మీ హస్తం కూడా ఉందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? పైగా పహల్గాం దాడికి 5 రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కసీం మునీర్ కశ్మీర్ మా జీవనాడి, ఎప్పటికీ కశ్మీర్ను వదులుకోమని చెప్పేసి కామెంట్స్ చేశారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మీద ప్రతీకారంలో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ సింధు నది ఒప్పందాలను రద్దు చేసుకోవటం అనేది పాకిస్తాన్కు చాలా పెద్ద షాక్. ఈ రద్దు తర్వాత చినాబ్ నదిలో చుక్క నీరు కూడా లేదు. సింధు నది నీరు ఆగిపోతే పాకిస్తాన్లో 80% వ్యవసాయం ఆగిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన అప్పుల్లో మునిగిపోయింది. ఆర్థికంగా కూడా పతనమైపోయింది. అలాంటప్పుడు ఆ నీరు ఆగిపోయినా, పూర్తిగా తగ్గిపోయినా పాకిస్తాన్కు అది కోలుకోలేని దెబ్బ. ఈ నిర్ణయం పాకిస్తాన్ లీడర్లను ఎక్కువగా ట్రిగ్గర్ చేసింది. దీంతో వాళ్ళు విచ్చలవిడిగా నోరు పారేసుకోవటం స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బెన్జీర్ కొడుకు బిలవల్ భుట్టో జర్దారీ సింధు జలాలను ఆపడంపై అత్యంత హింసాత్మకమైన కామెంట్లు చేశారు. సింధు నది మాది అని చెప్పడంతో ఒకవేళ సింధు నది నీళ్లు ఆగిపోతే ఆ ప్లేస్లో మీ రక్తం పారుతుందని హెచ్చరించాడు. ఇతనికి ఎంఐఎం ఎంపీ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మతవాడికి మరీ హత్యలు చేశారు. మీ అమ్మను కూడా ఉగ్రవాదులు చంపేశారు కదా, మరి మా అక్క చెల్లెళ్ళు, తల్లుల మీద జరిగినవి ఉగ్రదాడులు కావా అని చెప్పేసి ఓవైసీ అన్నారు. మన దేశంలో ఉగ్రవాద దాడులపై హిందువులు, ముస్లింలు కలిసి నిరసనలు తెలుపుతున్నారు. మీ ఉగ్రవాద దాడులతో మమ్మల్ని విడదీయకండి అంటూ నినాదాలు చేస్తున్నారు. మరో మినిస్టర్ కూడా ఇంతకంటే దారుణంగా మాట్లాడాడు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి,
వాటిని మేము అలంకరణ కోసం పెట్టుకోలేదన్నారు. నిజానికి ఈ అణ్వాయుధాలు ఇండియా దగ్గర కూడా ఉన్నాయి. వాటిని భారత్ కూడా ప్రదర్శన కోసం పెట్టుకోలేదు. యుద్ధం వస్తే వాటిని పాకిస్తాన్పై ప్రయోగించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని కూడా వీళ్లకు తెలుసు. అయినా కూడా యుద్ధం పేరుతో రాజకీయ పబ్బం గడపాలని ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దివాలా తీశారు. కాబట్టి ప్రజల ఫోకస్ను పాకిస్తాన్ లీడర్స్ వాళ్ల ఫెయిల్యూర్ మీద కాకుండా ఇండియా మీదకు మళ్లిస్తూ ఇలా పబ్బం గడుపుతున్నారనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సింధు జలాల విషయంలో పాకిస్తాన్ రైతులు ఇప్పటికే రోడ్డెక్కారు. సింధు జలాలు రాకపోతే మా సంగతి ఏంటని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ను అడుగుతున్నారు. రైతులు ధర్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ధర్నా చేసింది ఇండియా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అయినప్పటికీ రైతులు మాత్రం రోడ్డెక్కడం వల్ల గవర్నమెంట్ మీద ఒత్తిడి పడుతోంది. ఈ చేతగానితనం కారణంగానే మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్లనే ఈ రోజులు ఇలా జరిగిందని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు పాకిస్తాన్ రైతులు. ఆ సెగ పాకిస్తాన్ గవర్నమెంట్కు తగులుతుంది కాబట్టి అక్కడి గవర్నమెంట్ లీడర్లు ప్రజల దృష్టిని మరల్చేందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఈ రెచ్చగొట్టే విధానాలు ఏ స్థాయిలోకి వెళ్లాయంటే, పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా లండన్లో పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్ ముందు శాంతియుతంగా కొంతమంది ఇండియన్స్ నిరసన చేశారు. దాన్ని చూసి పాకిస్తాన్ సైనిక అధికారి తైమూర్ రహత్ ఏం చేస్తున్నారో చూడండి. అతని చేతిలో ఉన్నది అభినందన్ వర్ధమాన్ ఫోటో. మీ గొంతులను తెగ్గొస్తామని చెప్పి అతను నిరసనకారులను ఉద్దేశించి రెచ్చగొట్టేలాగా ఇలా సైగలు చేస్తూ హెచ్చరిస్తున్నారు. దీన్నే ఉన్మాదం అంటారు. ఇందులో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే, మేము ఉగ్రవాదులను పెంచి పోషించింది నిజమే అని చెప్పి ఏకంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంగీకరించారు. అమెరికా, యూరప్ ఒత్తిడి చేస్తే మేము ఉగ్రవాదులను పెంచి పోషించామని ఏకంగా ఆయన ఇంటర్వ్యూనే ఇచ్చాడు. ఇక పెహల్గాం దాడి తర్వాత ఎల్ఓసి దగ్గర ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 6 సార్లు పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. అన్నింటికంటే తీవ్రమైన కవ్వింపు చర్య జమ్మూ కాశ్మీర్ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఏప్రిల్ 29న కాల్పులు జరిపింది. ఇలా 2 దేశాల సరిహద్దు రేఖల వద్ద కాల్పులు జరపడం అంటే పాకిస్తాన్ రెడీ ఫర్ వార్ అని చెప్పి సిగ్నల్ ఇస్తోంది. ఇలా బార్డర్ దగ్గర రెచ్చిపోతున్న పాకిస్తాన్ భారత్లో సైబర్ అటాక్లను స్టార్ట్ చేసింది. స్కూల్స్, ఆర్మీ వెల్ఫేర్ వెబ్సైట్లపై అటాకులు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లలో జరిగాయి. ఆ వెబ్సైట్లలో పాకిస్తాన్ జెండాలు పెట్టారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. వీటికి కౌంటర్గా ఇప్పటి వరకు నీళ్లను అడ్డుకున్న భారత్ తాజాగా నిధులను కూడా అడ్డుకోబోతోంది. ముఖ్యంగా IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి 1.3 బిలియన్ నిధులు పాకిస్తాన్కు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం మే 9న తీసుకోబోతున్నారు. అలా ఇవ్వకండి, ఇస్తే గనక ఆ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహించేందుకు ఖర్చు చేస్తుందని ఇండియా అంతర్జాతీయ వేదికలపై తమ వాయిస్ వినిపించబోతోంది. అంతేకాదు, యుద్ధం తప్పదు అనుకుంటే అందుకు కావలసిన గ్రౌండ్ కూడా రెడీ చేసుకుంటోంది. ఇప్పటికే మోడీ సర్కార్ ఆర్మీకి కావలసినంత స్వేచ్ఛనిచ్చారు. ఇక్కడ పాకిస్తాన్లో కొంతమంది యుద్ధానికి సిద్ధం అంటున్నా కూడా మరికొంతమంది మాత్రం యుద్ధానికి భయపడి ఇతర దేశాలకు పారిపోతున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అయితే ఏకంగా బంకర్లో దాక్కున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద భారత్తో యుద్ధానికి పాక్ ఏమాత్రం సరిపోదు. కానీ ఏం లేని ఆకు ఎగిరెగిరి పడుతుందన్నట్లుగా పాకిస్తాన్ కూడా ఈ విధంగా వ్యవహరిస్తోంది. ఈ యుద్ధం భారత్ పాక్లలో ఎవరికి లాభం అనే దానికంటే పాక్కే మరింత నష్టం చేకూరుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.